హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరంగా, ఈజీగా, టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా, కొంచెం పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసి 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్ తీసుకుని చిన్నగా కట్ చేసి కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా తిప్పి మూత పెట్టి ఒక 3 మినిట్స్ వేగనిచ్చాలి. సో వేగిన ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనిచ్చాలి. బాగా వేగిపోయిన ఆనియన్స్లో మనం ముందుగా ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకుని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడికించాలి. ఆ చికెన్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయే వరకు బాగా ఉడికించి మనం ఆల్రెడీ ముందుగా మ్యారినేట్ చేసాం కాబట్టి చికెన్ని, సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, ధనియా పౌడర్, మేము ఇందులో హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నాం. గరం మసాలా వేసుకుని కొంచెం సేపు తిప్పాలి. చికెన్ అంతా బాగా ఉడికాక మీ స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకుని ఆ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఫ్రై అయిపోయాక లాస్ట్లో టేస్ట్కి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా తిప్పుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఎంతో రుచికరంగా, ఈజీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రైని మనం రైస్లో కానీ చపాతీలో కానీ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.